ఓవైసీ అడిగారు, పోలీసులకి కొట్టే హక్కు ఎక్కడుంది అన్నట్టు. ఎస్, నిజం, ఓవైసీ మాటకి తిరిగేలేదు. బట్ అదేంటి, వ్యక్తి స్వాతంత్రపు హక్కు, కొట్టే హక్కు ఎక్కడుంది, తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి. మరి అదే సందర్భంలో వ్యక్తి స్వాతంత్రం అక్కడ ఉన్న వాళ్ళకే ఉంటుంది కదా. అడ్డదిడ్డంగా బైకులు నడుపుతా, అరాచకంగా తిప్పుతూ ఉంటే మిగతా ప్రజల స్వాతంత్రానికి భంగం కాదా? అది చూశారు ఎప్పుడన్నా? ఓవైసీ గారికి తెలియదు? అది తెలుసు. కానీ తన దగ్గర అట్లా తిరిగే వాళ్ళని తను కాపాడుకొస్తే తన కోట్లు వస్తాయి. అదే సందర్భంలో బాధితులు ఎట్లాగో తన కోటే ఇయర్లే అనేటటువంటి ఒక ధైర్యం. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2, కరెంటు బిల్లులు ఎగ్గొట్టట్లేదు మా వాళ్ళు, తీయండి, అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇస్తున్నారు అన్నట్టు. ఎందుకు బిల్లులు కోసం వస్తే దాడులు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, ఎన్నాళ్ళ నుంచి నడుస్తున్నాయి. కనెక్షన్ తీసేయడానికి వస్తే కొట్టినటువంటి నిజమా కాదా? అది ఆయన కవర్ చేసుకొస్తారు. కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సమాధానం చెప్పరు, విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పరు, హోంమంత్రి సమాధానం చెప్పరు, అందరూ చూస్తూ చప్పట్లు కొట్టేస్తారు. దీన్ని బట్టి ఓవైసీ తను కోరుకున్నది జరుగుతుంది. అక్కడ వీళ్ళు ఎవరున్నా సరే ఆయన రాజ్యం నడుస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా తప్పదు అది.